ఏటమ్మా అలా చిక్కిపోయావు? ఏంటి సరిగ్గా తినట్లేదా? సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదమ్మా, బాగా చదవాలా, బాగా మార్క్స్ రావాలా, మరి బాలరాజు మిస్సం ఎగరేయాలా. రామ్ సత్య నా మనవరాలు లండన్ అబ్బాయి నా దగ్గర వ్యవసాయం నేర్చుకోవడానికి వచ్చాడు. నమస్తే. అది నేర్చుకో. రే తయారైతే పొలానికి వెళ్దాం. ఓకే దా. ఇవాళ రేజు లేదా? ఎప్పుడన్నా ఉంటాయి కదా. నువ్వు మొక్కేరా, ఇది తీసుకు. మొక్క అంటే ఇదేస్తాను పంది ఫోటో. నువ్వు ఏంటన్నా డల్ గా ఉన్నావు? ఏం లేదురా, మా బాబు నన్ను ఇంట్లోంచి బయటికి గంటేసినప్పుడు మా దొడ్లో ఉన్న దున్నపోత ఒకటి నా ఇంకా జాలిగా చూసిందిరా. మళ్ళీ ఇవాళ అలాగే చూసిందిరా. ఏంటా అని ఏముంది, తన జాతోడు ఒకడు అనాథ అయిపోతున్నాడని జాలిపడి ఉంటది పాపం. అమ్మని అమ్మ నన్ను దున్నపోతాను. మీరు ఎంతమంది పిల్లలు? మేము ఇద్దరం సార్, ఒక చెల్లి. రా. అవును, లండన్ లో మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అంటే ఆయన ఏంటి? డాక్టర్ సార్. ఇక్కడ కూడా వచ్చాడా? పని పాట లేదు. గురుజీ, ఇదేదో పాత హాస్పిటల్ ఉంది, అలా వదిలేసారేంటి? ఇందులో ఉండాల్సిన వాడు దీని గృహ ప్రవేశం రోజే చచ్చిపోయాడు. అమ్మ తాతోయ్, చాలు భజన మొదలు పెట్టేశారు. అసలు వాడెవడో ఏంటో తెలుసుకోకుండా ఎవరిని పడితే వాడిని ఇంట్లో పెట్టేసుకోవడమేనా? నీ మొగుడికి అసలు బుద్ధి లేదు. నార్మల్వే ఏంటా మాటలా? ఊరుకోవే. ఆ అబ్బాయి మంచి పిల్లడమ్మా, లేకపోతే మన బాలరాజుకి అంత తొందరగా ఎవరైనా నచ్చుతారా? అది అలా చెప్పు. ఈ ఫోన్ ఎక్కడ చచ్చాడు? ఓటమ్మా, ఏమవుతున్నావు? ఫోన్ కోసం గురుజీ. పైకెతో, చేతులు పైకెతో, ఇంకా పైకి. ఇది నీది, ఇది నీకు కావాల్సింది. ఇదిలా నా బకెట్ లోకి వచ్చింది. సచ్చినోడా, నన్ను బంగారు గారికి బలేసేసి తర్వాత చంపేసి ఈ ఫోన్లో ఉన్నవన్నీ డిలీట్ చేసేసి ఏమీ తెలియని నంగనచ్చిలా కలరిద్దాం అనుకున్నావా? నువ్వు మామూలు ఐటమ్ నంబర్ కాదే, ఒసామా బిన్ లాడెన్ కన్నా పెద్ద బిల్. అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? ఒక హగ్గు వద్దు, పేడేసుకో. గురుజీ, ఏంటిది? సరిగ్గా పెట్టుకో, పెట్టుకో. కొంచెం టైట్గా, ఇంకొంచెం దగ్గరగా. ఇలా ఎవడడిగితే అడిగి హగ్గిచ్చేస్తావా? నువ్వు కొంచెం లూజ్ క్యారెక్టర్లా ఉన్నావే. ఓయ్, చంపేస్తాను ఇంకోసారి డ్రామాలు ఆడమంటే. సాయంత్రం లోగా నేను ఎప్పుడు అడిగితే అప్పుడు, ఎక్కడ అడిగితే అక్కడ 1 2 3 4 5 ముద్దులు పెట్టాలి, సరేనా? లేకపోతే గురించి గారికి ఇప్పుడు 1 1 1. Hey, hey.